Welcome back to my Nichijo, guys. Today we are going to see how to do a bench press. జిమ్కి వెళ్తే ఫస్ట్ ఎవరికైనా జిమ్ తెలియని వాళ్ళకి కూడా గుర్తొచ్చేది ఈ ఎక్సర్సైజ్. పేరు తెలియకపోయినా కానీ చాలామందికి ఖచ్చితంగా గుర్తొచ్చేది ఇదే. చెస్ట్ డెవలప్ అవ్వడానికి ఇది బెస్ట్. అండ్ స్టార్ట్ చేయకముందు నేను చెప్పేది ఏంటంటే, ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లేదా ఇంక్లైన్ ప్రెస్ చేసే ఎప్పుడైనా కానీ ఎక్కువ వెయిట్స్ పెట్టుకోవాలనుకున్నా లేదా తక్కువ వెయిట్స్ పెట్టాలనుకున్నా చాలా జాగ్రత్తగా చేస్తే మంచిది. రిస్ట్ ర్యాప్స్, బెల్ట్స్ ఇలాంటివి యూస్ చేయడం నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. మీరు వెయిట్ ఇంక్రీజ్ చేసుకున్న ప్రతిసారి బెల్ట్ పెట్టుకోవడం చాలా మంచిది. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఫస్ట్ హ్యాండ్స్ ఎప్పుడు మీ కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టుకోండి. నేను ఇలా చేతులు బయట పెట్టి పెడతారు, దాన్ని సూసైడ్ గ్రిప్ అంటారట. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ నార్మల్ గ్రిప్తో ట్రై చేయొచ్చు, తర్వాత కంఫర్టబుల్ అయినప్పుడు ఇది ట్రై చేయొచ్చు. నాకు ఇలాగ అలవాటు అయింది కాబట్టి నేను కంటిన్యూ చేస్తాను. అండ్ చేతులు ఎప్పుడు చూసారా, అబౌవ్ ఎల్బో ఏదైతే ఉందో అది స్ట్రైట్గా కిందకి వెళ్ళాలి, ముందుకి వెనక్కి బెండ్ అవ్వకూడదు. ఓకేనా? ఇంకో యాంగిల్లో చూస్తే నా ముందు చేతులు చూసారా 45 degrees వెళ్తాయి. మరీ ఇన్సైడ్ కాదు, మరీ అవుట్ సైడ్ కూడా కాదు, స్ట్రైట్గా ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్స్ వెళ్ళకూడదు. ఓకేనా? ఇలాగే వెళ్ళాలి. అండ్ సపోర్ట్ తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో తప్పుగా ఫీల్ అవ్వకండి. టేక్ ద సపోర్ట్ ఇఫ్ యూ నీడ్ ఇట్ అండ్ ఇట్స్ వెరీ మ్యాండటరీ. లాస్ట్ 2-3 reps సపోర్ట్ తీసుకోవడంలో తప్పే లేదు, అప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.